తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. సాధారణంగా కొత్త ఇల్లు కొనుక్కున్నా లేదు ఆల్రెడీ అది సెకండ్ హ్యాండ్ అయినా సరే ఖచ్చితంగా మనం ఆ ఇంట్లోకి వెళ్లే ముందు గృహప్రవేశం అనే ఈ తంతుని ఖచ్చితంగా మన హిందువులంతా కూడా పాటిస్తాం. మరి అసలు ఎందుకు పాటించాలి ఈ గృహప్రవేశం అనే కాన్సెప్ట్? ఎందుకు మామూలుగా వెళ్ళి ఉండడము అట్లా నార్మల్గా చెయ్యొచ్చు, కానీ ఈ ప్రాసెస్ అంతా అయిన తర్వాత ఎందుకు ఇంట్లోకి వెళ్ళటం కానివ్వండి, ఈ ప్రాసెస్ అయ్యే వరకు అసలు ఇంట్లోకి వస్తువులు కూడా తీసుకెళ్ళకూడదు అనే ఒక నియమం కూడా ఇంత ముందు ఉంది. ఇప్పుడు అంటే ఫర్నిచర్స్ అవన్నీ ముందే రెడీ చేయించుకుంటున్నారు కాబట్టి తప్పట్లేదు, కానీ ఒకప్పుడైతే ఇలా ఉండేది. అక్కడికి వెళ్ళి పాలు పొంగిచ్చి ఇంట్లో కళ్యాణం అని వ్రతాలని ఇవన్నీ చేసిన తర్వాతే మనం ఇవన్నీ చెయ్యాలి అని. అసలు ఎందుకు చేయాలి గృహప్రవేశం తంతు అనేది? చేస్తున్న విధానం అంతా కూడా మనం కరెక్ట్గానే శాస్త్ర ప్రకారంగా ఆచరిస్తున్నామా? వాటి గురించి చాలా చక్కని ప్రశ్న అడిగారు మీరు. భగవంతుడు ఏ విధంగా అయితే ఒక ప్రదేశాన్ని మనది అని మనం ఎంచుకుంటామో ఆ ప్రదేశానికి ఏ విధంగా అయితే శుద్ధి చేయాలనేటువంటి కార్యక్రమాన్ని, వేద పద్ధతిని తెలియచేశారో ఆ పద్ధతి ప్రకారంగా ఈ రోజుల్లో కొంత తక్కువగా జరుగుతోంది అని అనుకోవచ్చు గృహప్రవేశ తంతు కార్యక్రమాలలో. ఇప్పుడు ఈ గృహప్రవేశంలో కూడా చాలా రకరకాలుగా పద్ధతులు, మనం ప్రాంత ఆచారాలు కొన్ని చూస్తూ ఉంటాం. తెలంగాణ ప్రాంతంలో ఇంటి కళ్యాణం చేయకుండా గృహప్రవేశం ముగించరు. అవును. అదే ఆంధ్ర ప్రాంతంలోకి వెడితే ఇంటి కళ్యాణం అనేది ఉండదు. సత్యనారాయణ స్వామి వ్రతంతోనే అక్కడ గృహప్రవేశ కార్యక్రమాన్ని ముగిస్తారు. మన తెలంగాణ ప్రాంతంలోకి వచ్చేసరికి చక్కగా ఒక రావి చెట్టుకి, వేప చెట్టుకి మనం 2 కొమ్మలు తెచ్చుకున్నాం, లేకపోతే 2 చిన్న చెట్లు తెచ్చుకున్నాం, మనం ఇంటి కళ్యాణం లాగా, అంటే ఇంట్లో మొట్టమొదటి శుభ కార్యక్రమంగా కళ్యాణం అనేటువంటిది అనే భావంతో మన తెలంగాణ ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అసలు గృహప్రవేశం ఎందుకు చేయాలి అంటే కనుక అమ్మ, ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారు. ఇల్లు కట్టాలంటే ఒక భూమి కావాలి. ఈ భూమిని పరిశీలన చేయమని శాస్త్రం చాలా రకాలైనటువంటి విషయాలు చెప్పింది. అంటే శంకుస్థాపన దగ్గర నుంచే ఆ స్థలాన్ని అనేక రకాలైనటువంటి దోషాల నివృత్తి చేసేటువంటి భాగంగా చెప్పింది శాస్త్రం. అంటే ఒక్కొక్క ప్రాసెస్ కూడా దోష నివృత్తి మార్గానికి సంబంధించింది. ఇప్పుడు మనం ఒక శంకుస్థాపన దగ్గర నుంచి నేను చెప్తాను ఈ గృహప్రవేశంలో భాగంగా. ఇప్పుడు మనం ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం. ఒక స్థలం చూసాం, మాది ఒక 100 గజాలు ఉందండి, మేము ఇల్లు కట్టుకోవాలి, పలానా ముహూర్తం మనం అడుగుతాం. అయితే దీనికంటే పూర్వకాలంలో ఉపాసనా పరులను కొంతమంది తీసుకెళ్లేవాళ్ళు ఆ స్థలం దగ్గరికి ముందరగానే. వారు ఆ స్థలం చూసి ఆ స్థలంలో ఏమున్నాయి, ఇక్కడ కట్టుకోవచ్చా కట్టుకోకూడదా, కట్టుకుంటే ఎన్ని రోజుల దాకా ఈ అబ్బాయి ఇక్కడ ఉంటాడు, ఈ ఇంట్లో ఈ స్థలంలో కడితే ఎలాంటి సంతానం ఉత్పత్తి అవుతుంది, ఈ స్థలంలో ఉంటే కనుక వీడి అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది ఆ స్థలాన్ని చూడంగానే చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు పూర్వీకులు. అన్ని తెలిసిపోతాయి స్థలం చూడగానే. ఇప్పుడు కూడా కొంతమంది చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాంటి విషయాల్లో మేము కూడా అప్పుడప్పుడు మమ్మల్ని పరిశీలనగా పట్టుకెళ్ళినప్పుడు మేము కూడా చెప్తూ ఉంటాం. దీనిలో కొన్ని మార్గాలు కూడా వాళ్ళు చెప్పారు. ఏంటంటే ఒక గొయ్యి తీసి పెట్టాలమ్మా ఆ స్థలంలో, ఆ గొయ్యి నిండా నీళ్లు నింపటం, అదొక పద్ధతి చెప్పారు. దాని ద్వారా ఆ స్థలం యొక్క బలాన్ని తెలుసుకోవటం. ఓకే, ఎలా తెలుస్తుంది? ఆ ప్రాసెస్ ఏముంటుంది నెక్స్ట్? వాళ్ళకి కొన్ని కాంట్రాక్ట్స్ వస్తూ ఉంటాయి దాన్ని బట్టి. ఓకే ఓకే, ఆ విజ్ఞానం అది. అంటే మామూలుగా మీకు జస్ట్ అక్కడ జరిగే ప్రక్రియల్లో భాగంగా కొన్ని చెప్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే నవధాన్యాలు పట్టుకెళ్తారు, పట్టుకెళ్ళి మంత్రించి చల్లుతారు. చల్లిన కాడి నుంచి రోజు వెళ్ళి అబ్జర్వ్ చేయమని చెప్తారు. అబ్జర్వ్ చేసిన తర్వాత మామూలుగా అప్పటిదాకా ఖాళీగా ఉందనుకోండి, ఆ నవధాన్యాల యొక్క చెట్లు వచ్చే దాన్ని బట్టి ఫలితం చెప్పేవాళ్ళు ఉన్నారు. ఓకే ఓకే, ఎన్ని రోజులకు వచ్చింది ఆ చెట్టు, పైకి భూమిలోంచి పైకి ఎప్పుడు వచ్చింది, దాన్ని బట్టి కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. తర్వాత కొబ్బరికాయని తీసుకుని వెళ్ళి ఆ స్థలం మీద నిలబడి ఆ స్థలంలో శక్తిని పరిశీలన చేసేవాళ్ళు ఉన్నారు. మనకి తెలంగాణ ప్రాంతంలో నీళ్లు పడతాయా లేదనేది కూడా కొబ్బరికాయ బోర్ వేసే ముందర కూడా కొంతమంది చూస్తారు. అలాగే స్థలాన్ని కూడా పరిశీలన చేయవచ్చు. కొంతమంది వారి తపశ్శక్తిని ఉపయోగించి చూసేవాళ్ళు కూడా ఉన్నారు.
సో అంటే ఏంటి, ఇక్కడ భూమిని పరిశీలన చేయటం మొట్టమొదటిగా. అంటే ఇక్కడ ఏంటి, ఆ భూమి లోపల అస్థికలు ఉండకూడదు. ఓకే. ఇల్లు కట్టేటువంటి ఇంటిలో కింద భాగంలో ఒక 100 గజాల వరకు మనకి కింద తవ్వుకుంటూ పెడితే లోతు, అక్కడ అస్థికలు లాంటివి ఏమీ ఉండకూడదు. రెండోది మన అస్థి పంజరాలు లాంటివి, అవి జంతువుకి సంబంధించినవి కానివ్వండి, మానవుడికి సంబంధించినవి కానివ్వండి, చనిపోయినటువంటి కళేబరాలు ఎటువంటివి ఉండకూడదు. పాములకు సంబంధించినటువంటివి ఏమన్నా ఉన్నాయా, ఇవన్నీ అనేక కోణాల్లో పరిశీలన చేస్తూ ఉంటారు. తర్వాత భూమి పైన ఏమున్నాయనేది కూడా పరిశీలన ఉన్నది. భూమిపైన ఏముంటాయి? ఇప్పుడు ఈ స్థలం ఉంది, మనం ఇక్కడ ఇల్లు కట్టుకుందాం, ఈ స్థలంలో ఏమేమి ఉన్నాయి మనం వెళ్ళేసరికి, ఓకే ఓకే, అక్కడ ఏం చెట్లు ఉన్నాయి, ఆ చెట్లను బట్టి కూడా ఆ భూమి శక్తిని నిర్ధారణ చేసేవాళ్ళు ఉన్నారు. సో ఇల్లు కట్టడానికి ముందరే ఇంత ఇది ఉంటుంది. ఇప్పుడు అది గత జన్మలో దేవాలయానికి సంబంధించిన భూమి అనుకోండి, అక్కడ కనుక మనం ఇల్లు కడితే దేవతా శక్తితో ఆ ఇల్లు కళకళలాడుతూ ఉంటుంది అనమాట. రణభూమి అనుకోండి, ఇక ఆ ఇంట్లో వెళ్ళిన వాళ్ళందరికీ యుద్ధంలాగా ఉంటుంది వాతావరణం. శ్మశాన భూమి అనుకోండి, రోగాలమయంగా ఉంటుంది ఆ ఇంట్లో ఉన్నటువంటి. ఇలా కొన్ని చెప్పడం జరిగింది పూర్వీకులు, చాలా ఉన్నాయి దీనిలో. ఇప్పుడు మనం కెమెరా ముందర అన్ని విషయాల్ని చెప్పలేము, ఒకవేళ చెప్పినా కూడా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదమ్మా. ఇది ఒక గొప్ప సైన్స్, వేదాంతం అంతా కూడా ఒక గొప్ప సైన్స్, దాన్ని అర్థం చేసుకోవాలి వాళ్ళు. తర్వాత ఈ విధంగా భూమి పరిశీలన, ఈ భూమి పరిశీలన ఎక్కడితో ఆగిపోయిందా? అవలేదమ్మా. నైసర్గిక స్వరూపం ఎలా ఉన్నది అంటే ఏంటి, ఈ స్థలానికి ఉత్తరాన ఏమున్నాయి, దక్షిణాన ఏమున్నాయి, శ్మశానం ఎంత దూరంలో ఉంది, హాస్పిటల్స్ ఎంత దూరంలో ఉన్నాయి, కొండలు ఎంత దూరంలో ఉన్నాయి, సముద్రాలు ఎంత దూరంలో ఉన్నాయి, నదులు ఎంత దూరంలో ఉన్నాయి, డ్రైనేజీ కాలువలు ఎలా ఉన్నాయి అనే అన్ని కోణాలని అబ్జర్వ్ చేస్తారు కొంతమంది. వీటన్నిటి డిస్టెన్స్ బట్టి కూడా మనకు కలిసి వస్తుంది లేదనేది ఉంటుందిగా. ఇప్పుడు ఇది మనము ఇప్పుడు చెప్పట్లేదు, ఆది కాలం నుంచి జరుగుతున్న ప్రక్రియ అమ్మా, ఋషుల కాలం నుంచి జరుగుతున్న ప్రక్రియ. ఈ ఋషుల కాలం నుంచి జరుగుతున్న ప్రక్రియనే ఇప్పుడు మీరు ముంబైలో మీరు ఇల్లు కట్టుకుని ఉన్నారనుకోండి, దాని ఆయుష్ 20 years అని చెప్తారు. ఎందుకనండి? ఎందుకంటే సముద్రానికి దగ్గరగా ఉన్నది. సో లోపల ఉండేటువంటి ఐరన్ రాడ్స్ కి తుప్పు పట్టే లక్షణం వస్తుంది. సో పిల్లర్స్ గట్టిగా అంటే స్ట్రాంగ్ ఐరన్ రాడ్స్, ఎక్కువ కాలం ఉండే ఐరన్ రాడ్స్ వేస్తారు. అది ఇప్పుడు మేము కనిపెట్టామని వీళ్ళు చెప్తారు. వీళ్ళు కనిపెట్ట క్రితం కూడా మన ఋషులు ఎప్పుడూనే కనిపెట్టారు, ఎక్కడెక్కడ ఉండాలి, ఎక్కడెక్కడ ఉండకూడదు, ఏ సందర్భాల్లో ఉండాలి, ఏ విధంగా ఉండాలి. ఇది తెలియక వీళ్ళు మాట్లాడే మాటలు. అంతెందుకు, మనకి హంపి విజయనగర సామ్రాజ్యం, కృష్ణదేవరాయల సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యం పుట్టేటువంటి స్థితిలో అక్కడ ఒక శంకరాచార్యుల వారు జపం చేసుకుంటున్నారమ్మా. ఆది శంకరాచార్యుల వారి దగ్గర నుంచి లెక్క పెడితే ఆయన 11వ ఆయన, అదే సురేశ్వరాచార్యుల వారి దగ్గర నుంచి లెక్క పెడితే 10వ వారు, పీఠాధిపతి వారు. వారి పేరే విద్యారణ్య మహాస్వామి. వారు అక్కడ కూర్చొని తపస్సు చేసుకుంటుంటే ఒకసారి వారితో పాటు ఉండేటువంటి హరిహర బుక్కరాయలు వాళ్ళు ఉన్నారు కదమ్మా, వాళ్ళ కుక్కలు ఉన్నాయి. కుక్కలతో పాటు ఈ గురువు గారి దగ్గరికి రోజు వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. ఇదే సందర్భంలో అదంతా పెద్ద బహిరంగ ప్రదేశం. బహిరంగ ప్రదేశంలో కుందేళ్లు కనిపించినాయి ఈ కుక్కలకి. కుందేళ్లు కనిపిస్తే స్వామివారు ఈ కుందేళ్ళని ఎక్కడ ఈ కుక్క చంపేస్తున్నారని ఆయన బాధపడుతున్నారు. దాని వెనకాతలు అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ఈ కుందేళ్ళు కుక్క పరిగెడుతుంది, కుందేళ్ళని చూసి కుందేలు పరిగెడుతుంది ముందర. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఈ కుందేలు కుక్క మీద రివర్స్ అయింది. చూసారా? అదే కదా, కుక్క మీద పోట్లాడటానికి వచ్చింది. ఇప్పుడు ఎవరి బలం పెరిగిందంటారు? కుందేలు బలమే పెరిగింది. అప్పుడు ఆ గురుగారు అక్కడి నుంచి వచ్చి ఈ ప్లేస్ లో నిలబడి జపం చేస్తే ఇక్కడ హిందూ సామ్రాజ్యాన్ని కడితే ఎక్కువ కాలం బతికి ఉంటుంది అని అక్కడ హరిహర బుక్కరాయల చేత శంకుస్థాపన చేయించి ఆయన రాజ్య నిర్మాణం చేశారు. భూమిలో బలాన్ని, భూమిలో శక్తిని అలా తెలుసు. ఇప్పటికీ కూడా అక్కడ హంపి కట్టడాలు మీకు ఉన్నాయి.
అవును ఈ రోజు కూడా. ఉన్నాయి ఉన్నాయి అవును. మరి ఇది ఎప్పటి చరిత్రమ్మా జరిగిన చరిత్ర? నేను ఆదిశంకరాచార్య వారి దగ్గర నుంచి లెక్క పెడితే 11వ పీఠాధిపతి అని చెప్పాను. అవును అవును. ఆయన దగ్గర జరిగిన చరిత్ర ఉమ్. ఇప్పటిదాకా ఎలా ఉన్నది అక్కడ కట్టడం అక్కడ? అది ఒక కట్టడాన్ని మనం ఇప్పటిదాకా నుంచోపెట్టగలిగింది అనేదే వాస్తు. అవును. ఈ వాస్తులో ఇంటి నిర్మాణం ఎలా చేయాలి, ఉమ్. రాజ్య నిర్మాణం, గ్రామ నిర్మాణం, శ్మశానం ఎక్కడ ఉండాలి, వైద్యశాల ఎక్కడ ఉండాలి, దీనికి అన్ని శాస్త్రంలో చెప్పారు. ఉమ్. వైద్యశాలకు కావాల్సినటువంటి వసతులు, ఆ. వైద్యశాలలో ఏం కావాలండి అని మీరు అడగచ్చు ఇప్పుడు నన్ను, ఉమ్. లేకపోతే ఇప్పుడు వినేటువంటి వీక్షకులు కూడా అడగచ్చు, ఆ వైద్యశాల హాస్పిటల్ అని. అట్లా పూర్వం అలా చెప్పలేదు. ఆ. ప్రకృతి నుంచి వచ్చే మంచి గాలి తగిలేటట్టుగా వైద్యశాల ఉండాలి. ఉమ్. సూర్యకిరణాలు, చంద్రకిరణాలు లోపలికి ప్రవేశించే విధానంగా హాస్పిటల్ నిర్మాణం ఉండాలి. ఉమ్. చూడండి, మరి ఇప్పుడు కట్టే హాస్పిటల్స్ అన్నీ అలా ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు పిల్లవాడు పుడితే ఓ లైటింగ్ కింద పెడుతున్నారు, యూవీ లైట్స్ కింద. అదే మనం కనుక సూర్యుడి కింద పెడితే సూర్యరశ్మి తగులుతూ ఉంటే ఈ పిల్లవాడికి అది అవసరం లేదుగా. అవును. అప్పట్లో పిల్లల్ని ప్రతిరోజు 10 నిమిషాలు ఎండలో పెట్టేవారు 3 నెలల తగిలేది. వరకు. ఉమ్. పచ్చకామెర్లు లేకుండా పిల్లలకి. అందుకని హాస్పిటల్ నిర్మాణానికి కూడా ఉమ్. వేదాలు ఎలా నిర్మాణం చేయాలని కూడా చెప్పబడి ఉన్నాయి. ఉమ్. రాజ్యం ఎలా నిర్మాణం చేయాలి, రాజ్యం లోపల రాజుగారి ఇల్లు ఎలా నిర్మాణం చేయాలి, ఉమ్. రాజధాని ఎలా నిర్మాణం చేయాలి. ఆ బిల్డింగ్కి మళ్ళీ మనకి భూకంపాలు వచ్చినా, ఆ. సునామీలు లాంటివి వచ్చినా, ఇలాంటివి నుంచి ఆ రాజుగారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆయన కోటరి అలా నిర్మాణం అయ్యి ఉండేదమ్మా. ఇది ఈ విధంగా ఉమ్. వాస్తుశాస్త్రం అనేది ఈ విధంగా ఎన్నో కోణాలు చెప్పబడింది. అవును. ఇప్పుడు మనం తెలియకుండా ఏదో ఆ వాస్తు లేదు ఈ వాస్తు లేదని మాట్లాడుతున్నాం, కానీ ఉమ్. ఇవన్నీ చాలా తప్పు. అక్కడ శక్తిని, పాజిటివ్ ఎనర్జీని, ఉమ్. దేవతా శక్తిని ఎక్కువ కాలం నింపే ప్రయోగమే ఈ వాస్తు శాస్త్రము. ఆ. అందులో ఒకళ్ళు వచ్చి వాస్తు లేదండి, వాస్తు ఎక్కడుంది నాకు చూపించండి, ఉమ్. అవి చూపించండి, దేనికైనా చర్చకు రెడీ అని ఆ. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అవును. నీతో మాట్లాడాలో మాట్లాడకూడదు మాలాంటి వాళ్ళకి తెలిసి మాట్లాడడం అంతే. అంతే. కాబట్టి ఎవరు రానంత మాత్రం నువ్వు గొప్పవాడివి కావు. ఉమ్. వచ్చిన వాడు వస్తే ఉమ్. అప్పుడు వితండ వాదం అవుతుంది ఇద్దరి మధ్య. అంతే. ఆ వాదం అనేది ఉండకూడదని యువతల వాళ్ళు మాట్లాడటం లేదు రాకుండా. ఉమ్. అర్థం, దానివల్ల విమర్శలకు లోనవుతాం. అంతే. అంతే. నువ్వు లోనవుతావు, నేను లోనవుతాను, ఉమ్. అనవసరమైన చర్చ వలన. అవును. శాస్త్రం పూర్వీకులు చెప్పారు, ఆ. కాబట్టి ఆ విధంగా మనం పాటించాలి. ఉమ్. ఆ విధంగా మీరు అడిగినట్టుగా ఇప్పుడు గృహప్రవేశం ఎలా గృహప్రవేశం. చేయాలి, నేను అందుకనే భూమి దగ్గర నుంచి మొదలెట్టాను. అవును అవును. ఇది కూడా తెలుసుకోవాలి మన తెలియాలి. వీక్షకులు అని. ఉమ్. గృహప్రవేశం మనం దానికి ఒక మంచి ముహూర్తం, శంకుస్థాపన ఇవన్నీ చేసుకుని ఉమ్. అక్కడ ఇంటి నిర్మాణం అయిన తర్వాత కూడా ఆ ఇంటి లోపలికి వెళ్ళటానికి ఉమ్. ఒక పవిత్రమైన ముహూర్తం ఎందుకు కావాలండి? కింద శంకుస్థాపన దగ్గర మంచి ముహూర్తం పెట్టాం కదా, పెట్టాం. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు? అవసరం లేదు కదా అని అంటారు అందరూ కూడా. అవును. ఇక్కడే మీరు తప్పుని అర్థంగా చేసుకుంటున్నారు శాస్త్రాన్ని తప్పుగా. ఉమ్. ఏమిటి? మీరు ఇటుకల నిర్మాణం జరుగుతోంది, మీ చేత్తో జరుగుతోందా? లేదు. ఎక్కడో జరుగుతున్నాయి. అవును. ఆ ఇటుకల లోపల అస్థికలు ఉండవని మీకు నమ్మకం ఉన్నదా? ఇసుక వస్తుంది, ఆ. ఇసుకలో ఎముకలు లేకుండా ఉంటాయా? ఉండవు. జల్లెడ ఎందుకు పడుతున్నారు? అవును. అవి మీ ఇంటి దాకా వచ్చినాయా? వచ్చినాయి. మీ స్థలం దాకా వచ్చిందా? అంటే శక్తి, బ్యాడ్ ఎనర్జీ అనేది ఇంటి దాకా వచ్చిందా లేదా? అంటే ఎముకల్లో కూడా శక్తి ఉంటుంది. ఎందుకు ఉండదమ్మా? ఎంతకాలం వరకు ఉంటుంది? ఎంతకాలమైనా ఉంటుంది. మన పాపం ఉండేది ఎముకల్లో. ఓకే ఓకే. అందుకనే అవి నీళ్ళలో వేసి చివరికి ఆ పాపాన్ని కడుక్కోవాలి. ఓకే. అందుకని చనిపోయిన తర్వాత 3వ రోజు అయిపోయిన తర్వాత ఎముకలు తీసి 5వ రోజు తీసుకెళ్ళి పుణ్యక్షేత్రాల నదీ ప్రాంతంలో వాటికి మొత్తం సంస్కారం చేస్తాం. అంటే ఏంటి? మనిషి పాపం లేకుండా ఉమ్. ఆ నదిలో మొత్తం పుణ్యం సంపాదించుకోవాలి. చచ్చిపోయిన మనిషి అంటే ఉమ్. చనిపోయిన వాడికి పాపం తీయటానికి వేదము చివరిలో 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 ఎక్కడ దాకా వెళ్ళిందంటే అస్థిక నిమజ్జనం, అస్థిక లోపల కూడా పాపం ఉండకూడదు. ఉమ్. కొన్ని మిగిలిపోతాయి కదా కాలిపోకుండా, ఆ వాటిల్లో కూడా పాపం ఉండకూడదు. ఉమ్. అది ఇక్కడ, ఉమ్. అది టెక్నాలజీ అంటే. వేద ఋషుల ఆలోచన టెక్నాలజీ. వాడి ఎముక లోపల కూడా వాడి దోషం లేకుండా చేసేయాలి, అంత గొప్పగా వాడిని మంచిగా మనం మార్చాలన్నట్టుగా అది. ఉమ్. కాబట్టి ఇక్కడ ఈ విధంగా వస్తాయి. ఆ. రెండోది మీరు గమనించారో లేదో, ఇప్పుడు ఇసుక గుట్ట దగ్గర, ఇటుకల గుట్ట దగ్గర పాములు తిరుగుతూ ఉంటాయి. అవును. ఈ పాములు కోసం విడుస్తాయి. ఆ. ఒక్కోసారి కలయిక జరుగుతుంది, అవును. కొన్ని వాటిని అట్టి పెట్టుకుని ఉంటాయి. ఉమ్. ఏం కాదరా కట్టరా అంటాడు పనోడు. ఆ. తర్వాత పనివాళ్ళు నియమంగా కడుతున్నారా?
వాళ్ళకి మైలు వచ్చినా కూడా పనిచేస్తారు, వచ్చి చేస్తారు. చావు మైలు వచ్చినా కూడా పనిచేస్తారు. అవును. నెలసరి మైలు ఉన్న ఆడవాళ్ళు పనిచేస్తున్నారు. అవును. ఇప్పుడు మైలుతో నిర్మాణం అయిందా లేదా? మైలుతో నిర్మాణం అయింది. ఇలా అస్థికులు వచ్చి ఇప్పుడు మీరు గుంతలు తీస్తారు పిల్లర్స్ కోసం, పిల్లర్స్ వేస్తారు, మట్టి మళ్ళీ ఇదే మట్టి దాని లోపల పోసేస్తారు, పోస్తాం. కానీ ఇంకా గుంత ఏర్పడుతుంది. మళ్ళీ అప్పుడు బయట నుంచి మట్టిని తీసుకొచ్చి ఎక్స్ట్రా పోస్తున్నారుగా. యాడ్ చేస్తాం. ఈ మట్టి వేసే దానిలో ప్లాస్టిక్ కవర్లు ఉన్నాయా లేవా? ఉంటాయి. ఈ మట్టి వేసే దానిలో అనేక రకాలైనటువంటి డైపర్స్ వస్తున్నాయా లేవా? వస్తాయి. ఈ మట్టి వేసే దానిలో జంతు కళేబరాలు రావని మీకు నమ్మకం ఉన్నదా? కనిపిస్తుంటాయి బోన్స్ మామూలుగా ఇసుకల్లో, మట్టిల్లో, వీటిల్లో వస్తున్నాయి కదా. మరి అప్పుడు మీ ఇంట్లోకి ఇవన్నీ వచ్చినాయా లేవా? వచ్చినట్టే అండి. మరి ఇలాంటి దోషాన్ని ఎవరు పోగొట్టాలి? ఏమండి, మేము శంకుస్థాపనకు ముహూర్తం పెట్టించాం, బ్రహ్మాండమైంది, గృహప్రవేశానికి ఎందుకు అనే వాళ్ళకి ఇది సమాధానం. రెండో విషయం, ఖాళీగా అప్పటిదాకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంటుంది, ఖాళీగా ఉంటుంది. ఈలోగా పెయింటింగ్ పనులని, సున్నాలని, మళ్ళీ ఇప్పుడు ఏదో చెక్కలతో వర్క్ చేయించుకుంటున్నారు కదమ్మా, దాని కబోర్డ్స్ అని రకరకాలుగా ఇంటీరియర్ డిజైన్ అంటున్నారు, ఇవన్నీ చేయించుకుంటున్నారు. ఆ చేయించుకునేంత సందర్భంలో దగ్గరగా ఒకసారి 6-7 నెలలు పడుతోంది. ఈ 6-7 నెలలు ఆ ఇంటి లోపల దీపారాధన ఉండదు, చీకటిగా ఉంటుంది. చీకటిగా ఉన్నప్పుడు కొన్ని దుష్ట శక్తులు ఆ ఇంట్లో ఆశ్రయించి ఉంటాయి. సో ఇప్పుడు ఇన్ని రకాల కారణాల చేత ఈ దోషాలన్నిటికీ పోగొట్టుకునే మార్గమే పవిత్రమైనటువంటి గృహప్రవేశ ముహూర్తము. ఈ ముహూర్తాన్ని చేసుకున్నప్పుడు గృహప్రవేశం ఎలా చేయాలి మీరు ఇందాక అడిగారు. మనం ముందర రోజే రేపొద్దున గృహప్రవేశం అంటే ఈ రోజు రాత్రి అంతా కూడా అక్కడ ఆ ప్రదేశం అంతా శుభ్రంగా ఆవు మూత్రం వేసి ఇల్లంతా కడగాలి, మొత్తం ఇల్లంతా కడగాలి. ఏమండి మా ఇంట్లో తూములు లేవండి, అంతా మాది వుడ్ వర్క్ అయిపోయిందండి, ఏం చేస్తాం ఇప్పుడు? అందులో మేము చేస్తాం ఆవు మూత్రం వేసుకొని ఫినాయిల్ వేస్తే ఎట్లాగో వేస్తే దానిలోనే కొంచెం ఆవు మూత్రం వేయండి, ఇది ఉత్తమం. తుడవండి. ఎక్కడ గోమూత్రము గోపేడ ఉంటుందో అక్కడ ధూళి కొన్ని రకాలైన దోషాలన్నీ, ధూళి ద్వారా వచ్చేటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. అందులో మేము అలా తుడిపిస్తున్నాం. ప్రధానమైన గడప దగ్గర చక్కగా పసుపులు రాసి, అన్ని గడపలకి పసుపు రాసి మీరు బొట్టు పెట్టి మామిడి తోరణం కట్టి పుష్పాల అలంకరణ చేసిన తర్వాత ముందర మీ అందరినీ కొబ్బరికాయలు కొట్టిస్తారు. మామూలుగా గడప దగ్గర ఏందో అయ్యగారు కొట్టమన్నాడు మనం కొట్టాలి, ఇదంతా మన పురాతనం నుంచి వస్తుంది అని అనుకుంటున్నారు. కాదు, దానికి ఒక ప్రక్రియ ఉన్నది. ఈ యొక్క ప్రక్రియ ఏమిటంటే ప్రధానమైన ద్వారం దగ్గర ద్వార పూజ చెయ్యాలమ్మా. ద్వార దేవత ఉంటుంది అక్కడ. ఈ ద్వార దేవతే నిన్ను రక్షించేటువంటిది. ఇంటి లోపలికి ఇక్కడి నుంచి ఏ దుష్ట శక్తిని రానివ్వకుండా ఇంటి లోపల ఉన్న చెడు శక్తిని బయటికి పంపించేందుకు ఈ గడప దగ్గర ప్రధానమైన, అందుకని ముఖద్వారము, ప్రధాన ద్వారం, సింహద్వారం అని అంటూ ఉంటాం కదా, ఈ ద్వారానికి పూజ చెయ్యాలి. పూజ అంతా గణపతి పూజ చేయాలి అక్కడే. ఇప్పుడు ఎవరు చేయటం లేదు, మామూలుగా అక్కడ గుమ్మడికాయ కొట్టేస్తున్నారు, లోపలికి ముహూర్తం అయిపోయింది, టైం అయిపోయింది అని మనం లోపలికి వెళ్ళిపోయి, అది కాదు. ముహూర్తానికి ముందరగా 1 గంట ముందర పూజ ప్రారంభం కావాలి. అక్కడ ఆ ద్వారం దగ్గర పూజ అవ్వాలి, గణపతి పూజ అవ్వాలి, కలస పూజ అవ్వాలి, మీ సంకల్పంతో ద్వారదేవతకి పూజ చెయ్యాలి. పూజ చేసిన తర్వాత ఆ ముహూర్తానికి ముందరగా నారీకేళ నీంబూపల కూష్మాండ బలిం సమర్పయామి నమస్వాహ అని మంత్రం చెప్పించి మీ చేత నీళ్లు వదిలిచ్చినప్పుడు ఆ ద్వారదేవతకి నిమ్మకాయతో, కొబ్బరికాయతో, కూష్మాండంతో ఆహారాన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఆ ద్వారం దగ్గర కాళీదేవత మీ ఇంటి లోపలికి ఎటువంటి చెడ్డ శక్తిని రాకుండా కూర్చుని ఉంటుంది, యజమానిని రక్షించటానికి. ఇక్కడే ప్రారంభమవుతుంది కుటుంబ రక్షణ. ఎస్, ఇది నేను చెప్తున్న మాట కాదమ్మా. ఈ రోజుకు కూడా మన పూరి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుని యొక్క దేవాలయానికి ఆ ద్వారం కింద, మీరు పైన ద్వారం మీద దేవాలయాలు మీరు వెళ్ళినప్పుడు గజలక్ష్మీదేవి సింబల్ చూసుంటారు, కానీ ద్వారం కింద కూడా ఆవిడ కాళీదేవత ఉన్నది. గర్భాలయానికి లోపలికి అడుగుపెట్టిన కాళీ ఆవిడ 2 కాళ్ళని నిగ్గపెట్టుకుని ఇలా చూస్తూ ఉంటుంది, నా కృష్ణుడిని ఎవరు ఏం చేయకుండా ఉండాలి అన్నట్టుగా. ద్వార దేవత ఆవిడ కాళీదేవత. సో ఆ కాళీ పూజ అక్కడ చేసిన తర్వాత లోపల నవధాన్యాలు వేయటము. అంటే అక్కడ ఉండేటువంటి ఏవైనా ఉంటే శక్తులు బయటికి వెళ్ళిపోండి, ఇవి ఆహారం కింద మీకు ఇస్తున్నాం. నవగ్రహాల ద్వారా ఇక నుంచి ఇది దేవతా నిలయంగా మార్చండి. ఎంత తాంతర్యం ఉందో చూడండి. ఏదో వేసేస్తాం మామూలుగా. కాదు,
సర్వదేవతల్ని మీరు ఆహ్వానం పలుకుతున్నారు ధాన్యాల ద్వారా అక్కడ. తర్వాత మీరేం చేస్తారు, ఇంకో గడప దగ్గరికి వెళ్తారు. ఆ ద్వారం దగ్గర కూడా ఒక దేవత ఉంటుంది. ఉపద్వారాలు ఇవన్నీ కూడా లోపల. ఇలా అన్ని ద్వారాల దగ్గర ఈ కొబ్బరికాయ నిమ్మకాయ చేయించిన తర్వాత ఈ విధంగా గృహప్రవేశం మనం లోపలికి చెయ్యాలి. చేసిన తర్వాత అక్కడ పుణ్యావచన గణపతి పూజ, మళ్ళీ లోపల గణపతి పూజ వేరు, ద్వారం దగ్గర గణపతి పూజ వేరు, లోపల గణపతి పూజ వేరు. లోపల గణపతి పూజ చేసుకుని పుణ్యావచనం చేస్తాం. ఈ పుణ్యావచనం అంటే ఏంటి, ఇప్పటిదాకా ఈ ఇంట్లో ఏదైనా మైలు దోషం ఉన్నా, మైలు ద్వారా జరిగిన ఇంక రకరకాలుగా ఏదైనా తొక్కుడు దోషాలు వచ్చినా అలాంటి సమస్తమైనటువంటి దోషాల్ని ఈ పుణ్యావచనం జలం ద్వారా ఆ ఇంటిని శుద్ధి చేయటం. ఇల్లు శుద్ధి అయిన తర్వాత అప్పుడు నవగ్రహ పూజ, వాస్తు పూజ, తర్వాత హోమాలు, సత్యనారాయణ స్వామి వ్రతము, ఇంటి కళ్యాణము, ఇవన్నీ చేసుకుని మనం భోజనం పెడతాం. ఇది పద్ధతి. ఇప్పుడు ఎక్కువగా తెల్లవారుజామునే గృహప్రవేశాలు జరుగుతూ ఉంటాయి చీకటితోనే. ఎందుకని అంటే ఆ సమయంలో చేస్తేనే బలం ఎక్కువగా ఉంటుందా? అంటే మన పేరు మీద ముహూర్తాన్ని బట్టి మనం చెయ్యాలమ్మా. ఓకే. మన నక్షత్రాలు కానీ, భార్యాభర్తలు ఇద్దరు జన్మ నక్షత్రాలు ఇచ్చా కానీ, నామ నక్షత్రాలు ఇచ్చా కానీ, ముహూర్తం ఎప్పుడు వస్తే అప్పుడు గృహప్రవేశం చేయటం అనేది మనకు ఆనవాయితీ మొదటి నుంచి కూడా. అది సహజంగా తెల్లవారుజామునే వస్తే బాగుంటుంది. అంటే దీనిలో ఏంటంటే తెల్లవారుజాము నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి, భోజనం టయానికి వ్రతం అయిపోతుంది. చిన్న స్వార్థం కూడా ఉంది ఇక్కడ. చక్కగా అందరూ భోజనం చేసి అదే రోజు పెడతారు అన్నట్టుగా ఒకటి. ఏదేమైనట్టుగా మీ పేరు మీద ముహూర్తం చూసుకుని అది ఏ టైంలో వస్తే ఆ టైంలోనే గృహప్రవేశం చెయ్యాలి. దాని గురించి తెల్లవారిని పెట్టించుకోవాలని ఎక్కడా లేదు. బలమైన ముహూర్తం, పంచక రహితమైనటువంటి ముహూర్తం. మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అగ్ని ప్రమాదం జరగకూడదు. మీరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత సావు ఉండకూడదు, వెంటనే జరగకూడదు. వార్త ఏదో 70 ఏళ్ళకి జరిగింది అనుకోండి, అది వయసు రీత్యా జరిగేది. వెళ్ళంగానే చావు వార్త రాకూడదు, వార్త కూడా రాకూడదు. తర్వాత అగ్ని పంచకం అంటే ప్రమాదం జరగటం అగ్ని ద్వారా. అలాగే చోర పంచకం అంటే దొంగలు పట్టడం ఇంటి లోపల. అలాగే మృత్యు పంచకం అంటే చావు రావటం. అలాగే రాజపంచకం అంటే ఉద్యోగం పోవడం ఆ ఇంట్లో పోగానే. ఇలా 5 రకాలైనటువంటి దోషాలన్నింటినీ నివృత్తి చేసేటువంటి ముహూర్తాన్ని నిర్ధారణ చేసుకుని మీ గురువుని ఆశ్రయించి గురువు గారిని పిలుచుకుని చక్కగా వారికి కూడా ఈ గృహప్రవేశ సమయంలో గురువు గారికి పాద పూజ చేసి వారి ఆశీస్సులు తీసుకున్నప్పుడు ఆ గురువు ఆశీస్సుల ద్వారా సర్వదేవతా నిలయం అయినప్పుడు మాత్రమే ఇంటి లోపలికి సామగ్రి తీసుకువెళ్ళాలి. మళ్ళీ తీసుకెళ్లేటప్పుడు కూడానమ్మా ఇక్కడ మనం మొట్టమొదటి పూజా ద్రవ్యాలే తీసుకెళ్ళాలి. ఆవు పిడకలు పట్టుకెళ్ళచ్చు, ఆవు మూత్రం పట్టుకెళ్ళచ్చు లోపలికి, తర్వాత నవధాన్యాలు పట్టుకెళ్ళచ్చు, తర్వాత పాలు పెరుగు పూలు పళ్ళు అన్ని పట్టుకెళ్ళచ్చు. కానీ గ్యాస్ పొయ్యి, గ్యాస్ సిలిండరు ఇట్లా అగ్ని సంబంధమైనవి లేటుగా పట్టుకెళ్ళాలి. పుల్లలు కూడా లేటుగా ఇవన్నీ ముందర పంపించిన తర్వాత అవి ఎప్పుడు లాస్ట్ లో పట్టుకెళ్ళాలి. చాలా మంది ఏంటి అన్ని పట్టుకెళ్ళిపోయి అట్లా పట్టుకెళ్ళకూడదు. అంటే పాలు పెరుగు పూలు పళ్ళు నెయ్యి ఈ ధాన్యము ఇవన్నీ గృహంలో అంటే ఆ మాదిరిగా ఎప్పుడు పాలు పొంగే ఇల్లులాగా ఉండాలి. 10 మంది భోజనం చేసే ధాన్యం పెరగాలంటే 10 మంది భోజనం చేస్తూ ఉండాలి. పూలు పళ్ళు అంటే ముత్తైదులు వచ్చే ఇల్లుగా ఉండాలి, అంటే సుమంగళిగా ఇల్లాలు ఉండాలి. ఇవి తర్వాత లాస్ట్ లో పుల్లలు పట్టుకెళ్తారు. హోమం పుల్లలు అయినప్పటికీ కూడా చివరి భాగంలో అగ్ని కానీ ఏదైనా చివరి భాగంలో పట్టుకెళ్ళాలి. ఇప్పుడు సంవత్సరం లోపు కూడా కొత్తగా గృహప్రవేశం చేసి మళ్ళీ ఆ ఏడాది తిరిగే లోపు కొన్ని నియమాలు పాటించాలంటారు. అలాంటి నియమాలు ఏమున్నాయి అంటే చాలా మందికి ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. ఇప్పుడు మీరు అడిగిన దాని గురించి ఏమంటే శంకుస్థాపన అయిన సంవత్సరం లోపే ఇల్లు గృహప్రవేశం అయిపోవాలి అనేది ఎక్కడా లేదు శాస్త్రంలో. అవునా? అవును. కానీ చాలా మంది అలా చేస్తూ ఉంటారు. దానికి మన వాళ్ళు చెప్పినట్టంటే లేట్ అయిన కొద్దిగా గబుకుని ఏదైనా చెడ్డ వార్త విన్నాం అనుకోండి. ఇప్పుడు నేను ఇల్లు కట్టుకున్నాను, లేట్ అయింది అనుకోండి, మా నాన్నగారు ఏమైనా పెద్ద వయసు ఉన్నవాడు అనుకోండి, గబుకుని పోతే ఆ సంవత్సరం గృహప్రవేశం చేయకూడదు. సో ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక తొందరగా కానిచ్చుకుంటారా. లేట్ అయిన కొద్దిగా ఏమవుతుంది, అప్పుల భారం పెరగచ్చు. పనివాడు ఇప్పుడు మనకి లేట్ ఎందుకు అవుతుంది, డబ్బు సమృద్ధిగా లేనప్పుడు. మీకు అంతే కదమ్మా, లోన్ సరిగ్గా రానప్పుడు, లేకపోతే ఇంకా డెకరేషన్ అని మనం బాగా అప్పులు చేసి ఇల్లంతా ఇంటీరియర్ తర్వాత మన ఆ ఇల్లు నమ్మేసుకుంటున్నారు ఇప్పుడు. అప్పులు పెరిగి అదేమనంటే ముహూర్తం బాగుండలేదు, ఆ పూజారి సరిగ్గా చేయలేదు. మనం చేసే వాటికి కూడా పక్క వాళ్ళని అంటాం, బ్లేమ్ చేయడంలో ముందుంటాం. అది కాబట్టి ఇక్కడ ఎప్పుడు సంవత్సరం లోపే తొందరగా చేసుకోండి అంటాం అంతరార్థం అది.
అంతే తప్ప అలా చేయమని ఎక్కడా లేదు. మీరు 2వ సంవత్సరం గృహప్రవేశం చేసుకోవచ్చు, 3వ సంవత్సరం గృహప్రవేశం చేసుకోవచ్చు. ఓకే. కానీ చక్కగా మంచిగా శాస్త్ర ప్రకారంగా చేయించుకోవాలి. అది చేయించుకున్నప్పుడు ఆ ఇంట్లో లక్ష్మీ కళ 1 సంవత్సరం దాకా నిలబడిపోయి ఉంటుంది. దాని ద్వారా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి, మనం కూడా మంచి పనులు చేస్తూ ఉంటాం, అది పెరుగుతూ ఉంటుంది ఆ లక్ష్మీ కళ. కాబట్టి ఈ విధంగా నేను చెప్పింది ఏదైతే ఉందో ఆ విధంగా గృహప్రవేశాన్ని చేసుకుని ఇంటి లోపలే అందరూ చేయి కడగాలి అని పూర్వీకులు చెప్పేవాళ్ళు. వచ్చిన వారు ఆ రోజు అంటే మన స్థలం ప్రాంగణంలో కానీ మన ఇంట్లో కానీ చేయగడగాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామమ్మా, అపార్ట్మెంట్ లో కింద సెల్లార్ లో లేదంటే టెర్రస్ పైన, టెర్రస్ మీద కానీ సెల్లార్ పైన కానీ లేకపోతే క్లబ్ హౌస్ ఉంది. అవును. అదే అంటే మా వాళ్ళు 5 తిన్నాంలేండి అంటున్నారు భోజనం. మీ వాళ్ళు 5 తినడానికి కాదుగా, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ వచ్చి నీ ఇంట్లో చేయగడగాలి. కాబట్టి ఇంట్లో అందరూ తినటం మూలకంగా ఎక్కడైతే అన్నం తిన్న వాళ్ళు చేయగడుగుతూ ఉంటారో అక్కడ ఎన్ని మెతుకులు అయితే వాళ్ళ చేతి నుంచి రాలితే అంతకాలం పుణ్యం నీకు లభిస్తుంది. చేతికి కొన్ని మెతుకులు ఉంటాయి కదా, భూమి తడుస్తూ ఉంటుంది ఈ మెతుకుల ద్వారా, దాని ద్వారా మనకి పుణ్యం వస్తుంది. అది ప్రతి దాంట్లో ఒక ఆంతర్యం ఉంది, చాలా సైన్స్ ఉన్నది, గొప్ప సైన్స్. అదే అంటే ఇప్పుడు షింకులు ఉన్నాయి కదండి, షింకుల్లో కడితే పుణ్యం వస్తుందా, డ్రైనేజ్ లోకి పోతుంది కదా అని అంటున్నారు. షింక్ అయినా నీ ఇంట్లోనే ఉంటుంది. మొట్టమొదటి షింకు మీద పడ్డప్పుడు ఆ షింకు నీ గోడకు టచ్ అయ్యి ఉన్నదిగా, అంతేగా, నీ ఇంటి మీద పడ్డట్టే కదా. మొత్తానికి నీకు సంబంధం లేని దాంట్లో పడిన దానికన్నా నీ ఇంట్లో ఉన్న వస్తువులో పడింది కదా, ఉన్నది కదా. అవును. కాబట్టి ఈ మాదిరిగా గృహప్రవేశం చేసుకుని భోజనాలు పెట్టమని అన్నారు. మనకి శక్తి ఉంటే ఎవరికైనా పేద వాళ్ళని కూడా పిలిచి బట్టలు కూడా పెట్టుకోవటం మంచిది. ఇంటి మనుషులు అని మనకు ఉండేవాడు పూర్వం. ఇంటి మంగళవాడు, ఇంటి చాకలి వారు, ఇంటి మేళగాళ్ళు, ఇంటి పురోహితుడు, ఇంటి వైద్యుడు, చెప్పులు కుట్టేవాళ్ళు కూడా ఇంటికి సెపరేట్ గా ఉండేవాళ్ళు పూర్వకాలం. వీళ్ళందరినీ ఆనందింపజేయి. అంటే అన్ని కుటుంబాలు ఇక్కడ చూడండి, అన్ని గోత్రాల వాళ్ళు, అన్ని కుటుంబాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. అవును. మీరు బాగా శాస్త్రం ఎప్పుడు కూడా, భారతీయ సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఒక గుడి కట్టినా, బడి కట్టినా, ఇల్లు కట్టినా అన్ని కులాలని సమ్మేళనం చేసి అక్కడ కట్టింది. అవును. మనం ఇప్పుడు కులాలతో కొట్టుకుంటున్నాం. ఇప్పుడు గుడిలో దీపాలు పట్టేవాళ్ళు ఒక కులం అమ్మ, దివిటీలు పట్టారు. గుడి చిమ్మేవాళ్ళు ఒక కులం, పలకి మోసేవాళ్ళు ఒక కులం, మేళగాళ్ళు ఒక కులం, చీరలు నేసే అమ్మవారికి వెంకటేశ్వరకి చీరలు నేసేవాళ్ళు ఒక కులం, తిరుపతి వెంకట బాబుకి. మరి ఇలా అన్ని కులాల వాళ్ళు కలిస్తేనే కదా దేవాలయం అయ్యింది. అంతే అంతే. బ్రాహ్మణులు ఒక్కడే లేరు అక్కడ, అన్ని కులాల సమూహం. అందుకనే దేవాలయం అంటే అందరిది, అందరి ఆలయాన్ని మనం కాపాడుకోవాలి. ఇల్లు కూడా అట్లాంటిదే. అన్ని కులాలు మన ఇంటి మనుషులు, మనం వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలి. మొట్టమొదటిగా పూర్వం కూడా బట్టలు నేసేవాళ్ళు కూడా ఇంటికి వచ్చేవాళ్ళు, వాళ్ళకు కూడా మనం ఫంక్షన్ కి పెళ్లికి పిలుచుకునేవాళ్ళు, వాళ్ళకు కూడా జత బట్టలు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయినాం. మన ఇంటి దేవుని మర్చిపోయినాం, మన గోత్రం మర్చిపోయినాం. అదేమనంటే మన బిల్డింగ్ చూపించడానికి 10 మందిని పిలుస్తున్నాం, గొప్పలు. దీని ద్వారా పాజిటివ్ ఎనర్జీ లేదుగా. ఇప్పుడు మళ్ళీ ఇళ్లలో ఎట్లా అయిపోయిందమ్మా, ఇంటి వాడొచ్చి ఏడుస్తాడు ఇంత బాగా కట్టుకుంది కాదు, వాడు వచ్చి ఏడిస్తే ఏడ్చాడు, అది వేరే విషయం. మళ్ళీ దీనిలో కూడా ఈ ఇంట్లో కూడా ఏమిటి, ఒక తాగడానికి ఒక రూమ్ పెట్టుకుంటున్నారు, చిన్నపాటి బార్ కూడా ఇంట్లో. అంటే మనం చెడు పనులు చేయడానికి మన ఇంట్లోకి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామంటే మరి హోమం చేయటం. మీకు దేవుడి గది మాత్రం మాకు ప్లేస్ సరిపోలేదండి అని చిన్న అలమరా కొనుక్కుని, ఇంత ఇల్లు ఇంత తాగటానికి ఒక గది పెట్టుకుంటాడు, పెద్ద స్టెప్పుల వారీగా ఇళ్లలో ఆ సీసాలు పెట్టుకుంటానికి అన్నిటికీ ఒక పెద్ద అలమర షోకేస్ లాగా చేయిస్తాడు. దేవుడికి కనీసం అంటే కనీసం చిన్న గది కూడా లేని ఇళ్ళు చాలా ఉన్నాయి. మరి అలాంటి ఇళ్లలోకి దేవుడు ప్రవేశిస్తాడా? ఆలోచన చేయాలి ప్రేక్షకులందరూ. ఆయన కూడా ఆలోచిస్తాడు రావడానికి. కాబట్టి దేవతలకి ప్రాధాన్యత ఇద్దాము, సంప్రదాయాన్ని గౌరవిద్దాము. మన పూర్వీకులు అందించినటువంటి వేద సంప్రదాయబద్ధంగా గృహప్రవేశాన్ని చేసుకుని చక్కగా మీ ఇల్లు లక్ష్మీప్రదం కావాలి. ఇప్పుడు నాకు ఇక్కడ గోవు ప్రాధాన్యత గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాము, ఇక్కడ ఒకటి అడగాలనిపించింది. ఇంట్లో కొత్తగా గృహప్రవేశం చేసిన ఇంట్లో గోమాతని తిప్పటము, ఆ గోపేడ అదంతా ఉండటం వల్ల కలిసి వస్తుంది మంచిగా అని అనటం ఒక నమ్మకంగా ఉంది. ఇప్పుడు ఎన్ని ఫ్లోర్ల ఇల్లు అయినా కూడా వాటిని ఇబ్బంది పెట్టి తీసుకెళ్లటము ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. దాని గురించి ఒక మాట. తప్పకుండా.
శాస్త్రంలో గృహప్రవేశం రోజున ఆ ముహూర్తానికి తొలిగా గోవు వెళ్ళాలి. గోవు వెళితే ఏమిటి? సర్వదేవతలు గోవు యందు ఉంటారు. కాబట్టి ఈ గోవు కనుక వెళితే దేవతలందరూ ముందర వెళ్ళారు, దేవతల తర్వాత మనం వారి పిల్లలం కాబట్టి మనం అడుగు పెట్టచ్చు అనే ఉద్దేశంగా శాస్త్రం చెప్పింది. ప్రపంచంలో నేను ఇందాకే చెప్పాను కదా, ఏ జీవికి లేనటువంటి గొప్ప లక్షణం మనిషికి కూడా లేదంత గొప్ప గోమాతకు ఉన్నది. కాబట్టి ఆ గోవుని దయచేసి మీరు అడిగింది చాలా మంచి ప్రశ్న. 4వ అంతస్తు, 5వ అంతస్తు, 10వ అంతస్తు అని దానిని తోలిపిచ్చి ఒక దెబ్బ వేసి తీసుకెళ్తుంటే చాలా బాధగా ఉంటుంది. దయచేసి అలాంటి పనులు చేయకూడదు. గోవుని ప్రేమగా తీసుకెళ్ళాలి, భక్తిగా తీసుకెళ్ళాలి, గౌరవంగా తీసుకెళ్ళాలి, ఆనందంగా తీసుకెళ్ళాలి. దాన్ని మెట్లు ఎక్కిస్తున్నారు, దానికి నొప్పులు వస్తాయి. కొండలెక్కటం వేరమ్మ. కొండలు ఈ మెట్లు మాదిరిగా ఉండవు. అవును, కొండలకి వేరే గ్రిప్ ఉంటుంది, మెట్లకి వేరే గ్రిప్ ఉంటుంది. మనం మెట్ల మీదనే పడిపోతున్నాం అన్ని బాగుండి, అంతే కదా. వాటికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దాని గిట్టలు కూడా కొండలు ఎక్కడానికి గుట్టలు ఎక్కడానికి ఉపయోగపడే పాదాలే తప్ప అపార్ట్మెంట్లు ఎక్కే పాదాలు లేవు గోవులకి. లిఫ్ట్ లోనే తీసుకురాకూడదు. గబుకుని మూత్రం చేసింది అనుకోండి, అక్కడ ఓనర్స్ ఒప్పుకోవాలిగా, అందరూ ఒప్పుకోరు. పేడ వేసినా మళ్ళీ మనం కడగాలిగా. అయినా ఇప్పుడు అవి వచ్చేంత పెద్ద లిఫ్ట్లు కూడా పెట్టట్లేదు కదండి, ఇరుకిరుకు. దయచేసి అలా చేయవద్దు. మీరు కావాలంటే మీ ఇంటి కిందకి గోవులు పిలిపించుకోండి, అక్కడ పూజ చేయండి. ఆ పూజ చేసిన సందర్భంలో ఏదైనా మూత్రమో పేడో పడితే అది తీసుకుని మీ ఇంట్లో పెట్టుకోండి. ఆ దేవతా మందిరం దగ్గర అలకండి, కొంచెం సంప్రోక్షణ చేసుకోండి. ఆ విధంగా పాటించండి. మామూలుగా 1వ ఫ్లోర్ దాకా అయితే వెళ్ళగలుగుతుందేమో కానీ మరి ఎక్కువ అంతస్తులు దయచేసి గోమాతను ఇబ్బంది పెట్టవద్దు. చాలా చక్కని ప్రశ్న మీరు అడిగారు విజిత గారు. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సంప్రదాయ పద్ధతిగా గృహప్రవేశం, మీరు అడిగారు గృహప్రవేశం ఎలా చేసుకోవాలి అంటే, ఈ విధంగా గృహప్రవేశం చేసుకుంటే ఇంటి లోపలికి ఆత్మల ప్రవేశం ఉండదు. ఈ దుష్ట శక్తుల నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ ఉండవు. అయితే ఇతర దేశాల్లో మనకి ఇలాంటి విధానం లేదు. మన వాళ్ళు ఏదో చేస్తున్న కొంతమంది మనకి ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి భారతీయులు కొంత చేస్తున్నప్పటికీ కూడా అన్ని దొరకవు. హోమాలు చేయలేరు. హోమం చేస్తే పొగొస్తే అది హారన్ అవుతుంది. పోలీస్ స్టేషన్ నుంచి ఎవడో వస్తున్నాడు, ఫైర్ ఇంజిన్ ఇవన్నీ పట్టుకుని వస్తే పరిస్థితి ఉంది. కానీ ఇలాంటి కొన్ని చేయలేరు. అప్పుడు తొందరగా దుష్ట శక్తులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకనే ఏ దేశంలో వాళ్ళని ఆ దేశంలో ఉండండి అని వేదం చెప్పింది. ఖండాలు దాటి వెళ్ళవద్దు, ఖండింపబడతారు. అంతే, ఇబ్బందులు పాలవాల్సి వస్తుంది. నా ఆహారం వేరే దేశంలో దొరకదు కదా. అంతే అండి. ప్లస్ నేను రోజు నిత్యం అనుష్ఠానం చేసుకునే అలవాటు, నిత్యం సంధ్యావందనం చేస్తాము. సంధ్యావందనం చేసే సమయంలో ఎయిర్పోర్ట్ లో నువ్వు ఫ్లైట్ లో ఉంటావు, సంధ్యావందనం చేయలేవు. వేరే దేశంలో దిగుతావు అప్పుడే తెల్లవారుజామున. నువ్వు బయటికి రావడానికి టైం పడుతుంది, మళ్ళీ స్నానం చేయాలన్నా అక్కడ రకరకాల ఆ రూల్స్ వసతులు కాబట్టి ఇవన్నీ ఇబ్బంది. కాబట్టి ఖండం దాటి వెళ్ళవద్దు. నీ ఖండంలో అయితే నీకు అన్ని కొంత ఏర్పాటు ఉంటుంది, నీ దేశంలో నీకు క్షేమం అన్ని కూడా, నీ ఇంటి దగ్గర నీకు అన్ని దొరుకుతాయి. కాబట్టి ఆ విధంగా పూర్వీకులు ఆలోచన చేసి ఇతర దేశాలు వెళ్ళకపోవడానికి కూడా కారణం అది. కాబట్టి దుష్ట శక్తులు రాకుండా ఉండాలన్నా, దైవశక్తి అభివృద్ధి చెందాలన్నా మీరు గృహప్రవేశం ఎలా చేసుకోవాలి, ఈ విధంగా చేసుకున్నట్లయితే ఇంకా ఇలా గృహప్రవేశం చేసుకుని తామర పుష్పాలతో కనుక ఇంటి లోపల 3 రోజుల పాటు లలితా సహస్రనామ పారాయణ యజ్ఞం చేసుకుంటే శాశ్వతమైన దేవతా శక్తి ఆ ఇంట్లో నిలవ ఉంటుంది. తామర పువ్వులతో దగ్గరగా ఒక 4-5 బస్తాలు తామర పువ్వులతో లలితా సహస్రనామ పారాయణ జపయజ్ఞం అలా కంటిన్యూషన్ గా జరుగుతుంటే ఆ ఇంట్లో దేవతా శక్తి ఉంటుంది. మణిద్వీప వర్ణనాన్ని ఇప్పుడు చదువుతున్నారు. ఆ మణిద్వీప వర్ణంలో ఉన్న దేవతే లలితాదేవి. ఇప్పుడు మన వాళ్ళ ఇంటి మణిద్వీప వర్ణం చదివితే కొత్త ఇంట్లో మంచిది, ఇల్లు కట్టుకోగలుగుతాం చెప్తాం. కానీ లలితాదేవిని ముందర ముఖ్యంగా ఇక్కడ ఈ పుష్పాలతో అర్చన చేస్తే శాశ్వత శక్తి, దేవతా శక్తి, అమ్మవారి శక్తి ఈ ఇంట్లో కొలువై ఉంటుంది. ఈ విధంగా మన ఐడ్రీమ్ ద్వారా వీక్షకులందరికీ కూడా గృహప్రవేశం, మీరు చక్కని ప్రశ్న అడిగారు, అందరికీ తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. చక్కగా అందరి ఇళ్ళు సౌభాగ్యమైనటువంటి గృహాలు కావాలి,
చక్కని పాజిటివ్ ఎనర్జీ కలిగినటువంటి ఇల్లుగా మారాలని చెప్పి మనం కోరుకుందాం. అవునండి. స్వస్తి. నిజంగా అంటే మన ఆచార వ్యవహారాలు కొంతమంది ఆచరిస్తున్నప్పటికీ కొన్ని కనుమరుగైపోతాయేమో అనే భయం కూడా వేస్తుంది. అవును, అలాంటప్పుడే మనం ఇలాంటివి మాట్లాడుకుంటే ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసినట్టుగా ఉంటుంది. అవును, అవును. చాలా సంతోషం, చాలా చక్కగా వివరించారు ప్రతి ఒక్కటి కూడా. నేను అడిగింది గృహప్రవేశం మాత్రమే, మీరు శంకుస్థాపన నుంచి కూడా చెప్పారు. అంటే అక్కడి నుంచి కూడా ఎంతవరకు ఏదేది మనకు ప్రాధాన్యం అనేది తెలిసి ఉండాలి. అవును. చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్తే. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి